న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య ఏదైతే కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో, యుద్ధం జరుగుతుందో, ఇందులో కొత్త ట్విస్ట్ నెలకొంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ యుద్ధంలోకి నార్త్ కొరియా ఎంట్రీ ఇచ్చింది. ఎస్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా తాను డైరెక్ట్గా అధికారికంగా ఒక ప్రకటన చేశాడు. అయితే ఇప్పటికే ఈ యుద్ధంలోకి అమెరికా ఇంకా ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధంలో ప్రజెంట్ అమెరికా ఇరాన్ పైన యుద్ధం ప్రకటించింది. అయితే ఇందులో నార్త్ కొరియా కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇరాన్కు యుద్ధ సామాగ్రి అందిస్తామని కూడా ఇప్పటికే నార్త్ కొరియా అధికారికంగా ప్రకటించింది. ఇరాన్పై దాడులు జరిగితే వాటికి ఉత్తర కొరియా కూడా ధీటుగా సమాధానం ఇస్తుందంటూ కూడా కిమ్ చెప్పడం జరిగింది. అయితే ఇరాన్ పౌర అణు ఇంధనాల కేంద్రాలపై దాడులా అంటూ కూడా ఒకవేళ అలా దాడులు జరిగితే ఖచ్చితంగా మేము కూడా ప్రతీకార దాడి ఇరాన్ తరపు నుంచి ఇరాన్కి సపోర్ట్ ఇస్తుగా మేము కూడా దాడికి దిగుతామంటూ కూడా ఇప్పటికే నార్త్ కొరియా ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ క్షమించరాని నేరం చేసింది అంటూ కూడా కిమ్ చెప్పారు. అమెరికా, యూరోప్ దేశాలు ఈ నేరంలో పాల్పంచుకున్నాయంటూ కూడా కిమ్ కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. అయితే ట్రంప్ చర్యలు ఏవైతే ట్రంప్ తీసుకున్న చర్యలు అంటే ఇరాన్ పైన జరిగిన దాడి ఏదైతే ఉందో అది వినాశనం దిశగా ఉన్నాయని కూడా కిమ్ చెప్పారు. అయితే ఈ దాడులంతా కూడా ప్రపంచంలో కాస్త అస్థిరతకు దారితీస్తాయంటూ కూడా ఆయన చెప్పారు. అయితే ట్రంప్ అదేవిధంగా నేతన్యాహుని వీళ్ళిద్దరినీ కూడా క్యాన్సర్తో పోల్చారు కిమ్. సో ప్రజెంట్ అయితే ఇప్పటికే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య 10 రోజుల నుంచి దాడి జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. అయితే ఈ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. నిన్న ఇరాన్ పైన అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు ఇరాన్ పైన దాడి చేశాయి. ఆ దాడిని చైనా, రష్యా అదేవిధంగా నార్త్ కొరియా ఈ దేశాలన్నీ కూడా ఖండించాయి. అండ్ ఇవాళ కిమ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. ఏదైతే అమెరికా ఇరాన్ పైన దాడి చేసిందో ఆ దాడిని ఉగ్రవాద చర్యగా ఆయన పరిగణించారు. అదేవిధంగా ట్రంప్ తీసుకున్న చర్యలను వినాశనం దిశగా కూడా ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దాడులు ప్రపంచంలో అస్థిరతకు దారితీస్తాయంటూ కూడా కిమ్ చెప్పడం జరిగింది. ఇంకా అంతకంటే పెద్ద స్టేట్మెంట్ ఒకటి కిమ్ చెప్పారు. అదేంటంటే ట్రంప్ ఇంకా నేతన్యాహుని క్యాన్సర్తో పోల్చారు కిమ్. సో ప్రజెంట్ అయితే ఈ యుద్ధంలోకి నార్త్ కొరియా ఎంట్రీ ఇవ్వడంతో రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇరాన్పై దాడులు జరిగితే వాటికి ఉత్తర కొరియా కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నట్టు కూడా కిమ్ చెప్పారు. అదేవిధంగా ఇరాన్కు యుద్ధ సామాగ్రిని కూడా అందిస్తామని కూడా అధికారికంగా కిమ్ ప్రకటించారు. సో మొత్తం మీద లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కేవలం ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కాస్త అమెరికా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఏకంగా నార్త్ కొరియా ఇరాన్కు యుద్ధ సామాగ్రి ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో దీంతో ఒకవేళ నార్త్ కొరియా ఇరాన్కు మద్దతుగా నిలుస్తుందంటే ఖచ్చితంగా రష్యా కూడా ఇరాన్కే మద్దతుగా నిలుస్తుంది. సో దీంతో చైనా కూడా ఇరాన్కే మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చైనా కూడా ఒక స్టేట్మెంట్ని పాస్ చేసింది. అమెరికా చేసిన దాడిని కూడా చైనా తీవ్రంగా ఖండించింది. సో ఈ 3 దేశాలు కూడా ఇప్పటికే ఇరాన్కి అండగా ఉన్నాయి. అండ్ ఇరాన్కు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటామంటూ కూడా ఆ దేశానికి సంబంధించిన ప్రతినిధులు, అధికారిక ప్రతినిధులు కూడా ట్విట్టర్ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీంతో ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ పైన 15 బాలిస్టిక్ మిసైల్స్తో ఇవాళ దాడికి దిగితే అటు ఇజ్రాయెల్ కూడా బాలిస్టిక్ కేంద్రాలు, ఇరాన్లో ఉన్న బాలిస్టిక్ కేంద్రాలపైన యుద్ధ విమానాలతో దాడి చేసింది. సో మొత్తం మీద రోజు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతూ మరింత తీవ్రతరం అవుతుంది ఈ సిచ్యువేషన్ అంతా. సో ఫర్దర్గా ఇప్పటికే యుఎన్ కూడా కంప్లీట్గా డీఎస్కలేట్ చేసి సిచ్యువేషన్ని అండర్ కంట్రోల్లో పెట్టాలంటూ కూడా అన్ని దేశాలకు అటు ఇరాన్కి అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా యుఎన్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇరు దేశాలు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పరస్పరంగా ఒకరిపైన ఒకరు దాడిలోకి దిగుతున్నాయి. సో ఇప్పుడు నార్త్ కొరియా అధ్యక్షుడు నార్త్ కొరియా కూడా ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో 3వ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వస్తుందా? ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం కనుక జరిగితే ప్రపంచ వినాశనం తప్పదా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఒకవేళ నిజంగానే నార్త్ కొరియా మిలిటరీ యాక్షన్ జరిపితే అది కాస్త ఇతర దేశాలకు పాకి అది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అని కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు.
ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. అయితే 9 రోజులుగా యుద్ధం భీకర స్థాయిలో జరుగుతోంది. అమెరికా ఎంట్రీతో అక్కడి పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. రీసెంట్గా జూన్ 21వ తేదీన ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. అయితే నటాంజ్ అదేవిధంగా ఇంకా 2 ప్లేసెస్లో ఎక్కడైతే అణుస్థావరాలు ఉన్నాయో అలాంటి అణుస్థావరాలపైన దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది అమెరికా. అయితే దీంతో ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే అమెరికా తీరుపై ఇరాన్ మండిపడింది. ఈ మేరకు అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అమెరికా విదేశాంగ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందంటూ కూడా పేర్కొనింది. యుఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేసింది ఇరాన్. అయితే ఇరాన్ పైన అమెరికా జరిపిన దాడుల్ని అటు ప్రపంచ దేశాలు సైతం ఖండించాయి. ఈ క్రమంలో అమెరికా వైఖరిని ఉత్తర కొరియా తీవ్రంగా తప్పుపట్టింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులకు ఇజ్రాయెల్ అమెరికానే కారణమని కూడా ఉత్తర కొరియా మండిపడింది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చర్యలను ప్రపంచ దేశాల ముందు నిలదీయాలని కూడా అభిప్రాయపడింది. ఈ మేరకు ఇరాన్కు మద్దతుగా నిలిచారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. అయితే అమెరికా చర్యలను కూడా కిమ్ ఖండించారు. ఏదైతే అక్కడ మానవ హక్కులు అదేవిధంగా ఆ దేశ సార్వభౌమాధికారాన్ని కూడా ఇజ్రాయెల్ ఇంకా అమెరికా తీవ్రంగా ఆటంకం వహించాయంటూ కూడా కిమ్ మండిపడ్డారు. మరోవైపు జూన్ 22న ఇరాన్పై మరోసారి భారీ స్థాయిలో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అయితే ఇరాన్లోని 6 మిలిటరీ ఎయిర్పోర్ట్లపైన కూడా ఇజ్రాయెల్ మిసైల్స్తో దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. అంతేకాకుండా 20 ఫైటర్ జెట్స్ ఇరాన్లోని టెహ్రాన్ అదేవిధంగా హమేదాన్ ప్రాంతాలను కూడా నీలమట్టం చేసింది ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన F-14, F-5 అదేవిధంగా AH-1 హెలికాప్టర్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. సో దీంతో ఇప్పటికే ఇరాన్ సంచలనమైన నిర్ణయం తీసుకునేది కూడా సిద్ధమైంది. ప్రపంచ ఆర్థిక రంగాన్ని స్తంభింపజేసేలా కూడా ఒక బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించింది ఇరాన్. ప్రపంచంలోనే చమురు వాణిజ్యానికి కీలకమైన హార్మోజ్ జలసంధిని కూడా మూసివేసేందుకు కూడా సిద్ధమవుతోంది. సో దీంతో ఏ క్షణమైన ఇరాన్ ఈ సంచలనమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. దీంతో ప్రపంచ దేశాలు కూడా వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ ఏదైతే జలసంధిని మూసివేస్తామంటూ కూడా ఇరాన్కి సంబంధించిన కమాండర్ కూడా వెల్లడించారు. సో కంప్లీట్గా ఉత్తర కొరియా కొన్ని స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ని పాస్ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేవిధంగా నేతన్యాహుని వీళ్ళిద్దరినీ కూడా క్యాన్సర్తో పోలుస్తూ అమెరికా ఇరాన్ పైన చేసిన దాడుల్ని కూడా తీవ్రంగా ఖండించింది ఉత్తర కొరియా.